క్రీస్తునందున ప్రభునామన ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు గడిచిన కాలం నుంచి మనని ఈ విధంగా కాపాడి ఆయన దయగల హస్తాల్లో కృప చొప్పున ఈనాడు మనందరినీ సజీవుల లెక్కలో కాపాడినందుకు దేవాది దేవునికి వెల్లడైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు భరించలేని విధముగా మానవుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను బట్టి ఇంకనూ సజీవులుగా ఉంటూ దేవుని ఆరాధిస్తున్నాడంటే కేవలము దేవుని యొక్క కృప. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ యొక్క లెంట్ డేస్లో ఉండి ఉన్నాం. దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానిస్తూ, అలాగనే కొంతమంది మనం గమనించినట్టయితే వారు ఉపవాసం ఉండే ఈ 40 days ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది చాలా మంచిది. వారి యొక్క దేశమును బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఉపవాసం ఉంటున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం. అందుని బట్టి నేను వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని నేను కొద్ది నిమిషాలు మీతో ఏకీభవించాలనుకుంటున్నాను. రండి చూద్దాం, బైబిల్ పరిశీలిద్దాం. దేవుని వాక్యంలో నుంచి హబకుకు పత్రిక, హబకుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆ దర్శనము నిర్ణయ కాలము జరుగును, సమస్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చును, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసం మోసకరముగా తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అటివాడు పాతాళమందు విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలనను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొను, సకల జనులను సమకూర్చుకొను. దేవుడికి వచ్చిన వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి అతిశయము. ప్రౌడ్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాల్లో మానవుని యొక్క జీవితంలో ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే అతిశయపడుచుంటాడు. దేని బట్టి? తనకున్న ధనభోగాలను బట్టి, తనకున్న అందాన్ని బట్టి, తనకున్న పరిచయాలను బట్టి, తనకున్న వ్యక్తిగత భావాలను బట్టి, తనకున్న చదువును బట్టి అతిశయపడుచు ఉంటాడు. మానవుడు ప్రాముఖ్యంగా దేని బట్టి అతిశయిస్తున్నాడు? తనకున్న పంటను బట్టి అతిశయిస్తున్నాడా? తనకున్న వ్యక్తిత్వ భావాలను బట్టి అతిశయిస్తున్నాడా? తనకున్న కుటుంబాన్ని బట్టి అతిశయిస్తున్నాడా? ఇటువంటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఆయన ప్రజల పట్ల, ఆయన ప్రేమించిన బిడ్డల పట్ల, అందుకే కొరింథీయులకు రాసిన ఆ పట్టణానికి, కొరింథీ పట్టణానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ద్వారా పత్రిక రాస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలు, తిమోతిలకు రాస్తూ ఉంటారు, నా ప్రియమైన బిడ్డలు. దేవుడు ఎందుకు ప్రియమైన బిడ్డలుగా దేవుడు ఎందుకు చూస్తున్నట్టే ఆయనతో హత్తుకునే ఉండాలని, ఆయనతో ఏకీభావం కలిగి ఉండాలని, ఆయనతో ఒకే మనస్సును కలిగి ఉండాలని, ఒకే మనస్సు, ఒకే శరీరము, ఒకే స్వభావమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా జీవితాలు దేవుడు ఇంకనూ అతిశయించకుండా బలపరుస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క కృప. ఇక్కడ హబకుకు భక్తులు ఏమని చెప్తున్నాడంటే, వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుతురు. యథార్థంగా దేవుని యందు నీతిని, సమాధానము, సత్యమును, దేవుని యందు యథార్థతను చూపిస్తుంది. యథార్థతను కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే మత్తయి సువార్తలో దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కొండ మీద ప్రసంగంలో ఈ మాట తెలియజేస్తున్నారు. చదువుదామా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోకము రాజ్యం వారిది. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు పూర్వమందు ప్రవక్తలు హింసించిరి. కాబట్టి మనము ప్రతి దినమునందు ఆనందించే స్వభావాన్ని నేర్చుకోవాలి. ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో
ఆ యొక్క 4వ అధ్యాయంలో చూస్తున్నట్టయితే ప్రభువునందు ఆనందించుడి, సహవాసంతో కూడిన ఆనందన, కాబట్టి విజ్ఞాపనతో కూడిన ఆనందము. కాబట్టి మీరు దేవునితో కలిగించు సహభావంతో కూడిన ఆనందం కలిగి ఉండుడి. ఎందుకు? ఈ ధనభోగాలను బట్టి, ఈ యొక్క లోక సంబంధం బట్టి మీరు అతిశయపడుచున్నారు. కానీ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిను, ఈ లోకంలో ఏర్పరిచిన వాటిని మీరు ప్రేమించుకుని, ఇదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముగా ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దేని యందు అతిశయించమంటున్నాడు? నీకున్న యథార్థతను బట్టి అతిశయించొద్దు. దేని బట్టి దేవుడు అతిశయించమంటున్నాడంటే ఆ ప్రభువునే అతిశయం పొందుకోవాలి. హౌ టు ప్రౌడ్ విత్ గాడ్. ఎందుకంటే దేవాది దేవుడు నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా తోటి వారి కోసం దేవుడు కళ్ళు గిల్లు రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఈనాడు నేను సజీవుగా ఉన్నానంటే ప్రభువునందు నేను అతిశయించాను. అందుకే పౌలు గారు కొన్ని పడ్డానికి ఒక మాట రాస్తున్నారు. ప్రభు యొక్క సేవ నాలో ప్రేరేపణ కలుగు చేయించున్నది. ప్రభు యొక్క మాటలు నా యొక్క హృదయంలో ఉప్పొంగింపు చేయించున్నది అని అంటాడు. కాబట్టి నీ నా జీవితంలో దేన్ని బట్టి నువ్వు దేన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావో వాటి విషయంలో జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుడు నా జీవితాలను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడంటే దేవుడు నీ యందు ఉంచిన ఆ కాన్స్టెన్సీ, ఆ యొక్క ఇంట్రెస్టింగ్, దేవుని ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది. నేను జ్ఞాపకం చేద్దామని చాలా ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేని బట్టి అతిశయపడుతున్నారో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 31వ వచనము చదువుదామా? అతిశయించువారు ప్రభువునందు అతిశయింపవలెను అని రాయబడిన నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధతయు, విమోచనయను. కాబట్టి ఈ తగ్గింపు స్వభావంలో దేవుని యందు నువ్వు గర్వపడితే, ఎందుకంటే దేవుని వాక్యం నాలో దేవుని వాక్యం నిలిచింది, దేవుని యొక్క దైవజనులు నాతో ఏకీభవిస్తున్నారు, దేవుని ఒక వాక్యంలో సహభావం కలిగి ఉన్నాను, దేవుని యొక్క సహోదరులతో, ఆత్మీయ మిత్రులతో నేను ఏకీవ భావంతో కలిగి ఉన్నాను. కేవలం ఎందుకంటే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే నీతి, దేవుడిచ్చే విమోచన నాకు అది నాకు తోడుగా ఉన్నది. అందరూ బట్టి మీరు అతిశయించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటిగా నీతి, రెండోది జ్ఞానము, మూడోది పరిశుద్ధత, నాలుగోది విమోచన. ఈ 4 విషయంలోనే అవకాశం ఉంటే ఈ 4 విషయాన్ని నేను దేవుని చిత్తమైతే ఈ 4 విషయాన్ని నేను మీతో ఏకీభవించడానికి సన్నిహితం చేస్తూ ఉన్నాను. నేను మాట్లాడతానని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ 4 విషయాల్లో నేను దేవునికి అతిశయించే విధానంలో ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 17-18 10వ అధ్యాయము 17-18 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. తన్ను తాను హెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, తనను ఎందరు అంగీకరించుదో వారు దేవుని బిడ్డలగుటకు అధికారం ఇచ్చిండు. దేవుడు శరీరధారి, ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన యొద్దకు వచ్చినాడు. ఆయన యొక్క వెలుగులాగా వచ్చినాడు. ఆ వెలుగు ప్రతి ఒక్క లోకంలో ఉన్న వారిని ప్రకాశించాలని ఆలోచన మీద వచ్చినాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు మాత్రమే ఇక్కడ ప్రకాశింప చేయాలని మాత్రమే. నిన్ను అనేకమైన కల్పిత కథలకు, దురాలోచనలకు నిన్ను ఆ లోట్పాటులో కలిగించాలని కాదు, నిన్ను దురద చెవులాగా తయారు చేయాలని కాదు. ఈనాడు వాక్యం విషయంలో చాలా మంది వాక్యం విషయంలో వాళ్ళకై వాళ్ళు అతిశయపడుచు ఉంటారు. నాకు దేవుని వాక్యం తెలుసు. నేను కొద్ది దినంలో ఒక అతన్ని కలిసిన విధానం చొప్పున కలిశాను. అతను ఏమంటున్నాడంటే దేవుని వాక్యం నాకు అంతా తెలుసు అంటున్నాడు.
నేను అప్పుడు నాకు వెంటనే ఒక మాట గుర్తొచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పుని ప్రేరేపణ కలిగించి, ఫిలిప్పు దేవుని పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి ఆ ఒక రథం మీద శతాధిపతి వెలుచు ఉండగా 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఈ మాట ఉంది. అతను ఆ యొక్క శాఖ అధికారి, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక రాణికి ట్యాక్స్ కలెక్టర్ గా, ఒక మంత్రిగా ఉన్న అతను ఒక రథం మీద మార్గంలో వెలుచుండగా యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఇతని దగ్గరికి వెళ్ళి, నువ్వు బైబిల్ ఎంత చదివినా కూడా నీకు అర్థం కావట్లేదు కదా, యెషయా గ్రంథాన్ని నువ్వు ఎంత చదువుతున్నా నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ ఫిలిప్పు వచ్చేసి ఆ పరిశుద్ధ ఆత్మతో అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మనం చూస్తున్నాం. దేవుని వాక్యం నువ్వు తెలుసు అనే దానికన్నా, దేవుని వాక్యము ఎందుకు అనేదానికన్నా ఎలా అనేది నా జీవితంలో నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా మానవుడి యొక్క జీవితంలో దేవునికి సంబంధం ఎలా కలిగి ఉండాలి అనేది నేర్చుకో. నేను దేవునితో ఎలా ఏకీభవించాలి, నేను దేవునితో ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మను, నీతిని, అలాగనే నేను విమోచన ఎలా కలిగి ఉండాలి, జ్ఞానము ఎలా కలిగి ఉండాలి, ఈ 4 విషయంలో ఎలా అనే విషయాన్ని నేర్చుకోవడం. హౌ టు బిహేవియర్ విత్ గాడ్, దేవునితో ఎలా నేను ప్రవర్తించాలి, దేవుని యందు ఎలా ప్రవర్తించాలి, దేవునితో ఎలా ఉండాలి, హౌ టు కనెక్ట్ విత్ గాడ్, దేవునితో ఎలా నేను సంబంధం కలిగి ఉండాలి. ఇలాంటి విషయాల్లో దేవుని యొక్క బిడ్డలు ఆలోచించగలుగుతారని నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఇలాగా అతను చెప్పిన విధానం చొప్పున నా యొక్క తోటి స్నేహితుడు బైబిల్ అంతా తెలుసు అని బైబిల్ గురించి నేను ఎత్తగానే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎంత చదివినా కూడా నీవు అర్థం చేసుకునే లేకపోతే అది వ్యర్థమే. అప్పుడు అంటాడు అతను ఏమంటాడంటే, ఆ మంత్రి ఏమంటాడంటే, అయ్యా నేను ఎంత చదివినా కూడా, అయ్యా దారిలో పోచున్నా కూడా నాకు మార్గం చూపిన నాకు ఎటు దారి తెలియదు అని అంటాడు. మార్గంలో నాకు ఎంత చదివినా కూడా నాకు దారి తెలియపోతే నేనేం లాభమయ్యా అంటాడు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు ఎంత చదువుతున్నా కూడా నీకు మార్గం తెలియపోతే అది వ్యర్థము. ఎంత చదివినా కూడా ఆ యొక్క మార్గము నీకు తెలియని ఎడల కరెక్ట్గా కంక్లూజన్ ఎక్కువ ఒక క్లోజింగ్ ఎగ్జిట్ ఎటువైపు అనేది తెలియపోతే, ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేది తెలియపోతే నువ్వు ఎంత చదివినా కూడా వేస్ట్. నీ జీవితంలో అతిశయం అనేది వదిలిపెట్టు. దేవుని ఎడల అతిశయించు, ప్రభు వాక్యమందు అతిశయించు, ప్రభు బిడ్డలతో అతిశయించు. అంతేకాని లోకపరంగా లోకంతో ఉన్నవాటిని నువ్వు ప్రేమించుకు, వాటితో సంఘీవ భావం చేయకు. వారిని ఒకవేళ బలహీనుడు, దేవుడు బలహీనులను హెచ్చింపు చేయగలిగిన దేవుడు. ఆమేన్. దేవుడు బలహీనులను లేపగలిగిన దేవుడు. బలహీనుడు ఎద్దుకు కొరింథీయుల పట్టణానికి ఒక మాట వస్తున్నాడు, బలహీనుల దగ్గరికి బలహీనులే పంపిస్తాడంట. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేన్ని బట్టి అతిశయించున్నావు? ప్రభు యందు మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని, ఆయన కలిగిన రక్షణ, ఆయన కాచిన రక్తాన్ని, ఆయన 3.5 సంవత్సరం పడిన శ్రమను జ్ఞాపకం చేసుకొని, ఆయన యందు నువ్వు జ్ఞానం నేర్చుకో, ఆయన యందు నీతిని నేర్చుకో, ఆయన యందు విమోచన నేర్చుకో, ఆయన యందు పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా నువ్వు తయారు. ఈనాడు నా జీవితాలను దేవుడు ఇంకను హెచ్చింప చేస్తున్నాడంటే కేవలం నీవు తగ్గింపుకొని ఉండాలని, విధేయతను కలిగి ఉండాలి. ఆయన వెలుగును నువ్వు లేని వారికి నువ్వు ప్రకటించాలి. నువ్వు అతిశయం అనేది లేని వారి ఎడలను ఉండకుండా, దురద చెవులు కలిగి ఉండకుండా, దేవుని యందు అతిశయం కలిగి, దేవునితో సంబంధం కలిగి, నీతో దేవుడు నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టయితే దేవుడిని ఇంకను రెట్టింపు చేయలాగన, దేవుడిని దీవించలాగన. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుడి కింద నరులు పడుచు పాటలు అంతటి వలన వారికి కలిగి ఉన్నదా లాభమేమి?
తరము వెంబడి తరము గతించిపోచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడి మీద ఉంచును, సూర్యుడు అస్తమించును, తాను 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 తను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. కాబట్టి దేవుని యొక్క రాకడ త్వరగా రాబోచున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతిశయం అనేది నీలో ఉన్న ప్రౌడ్నెస్ అనేది తీసేసి దేవుని యందు తగ్గింపులో ఉండు. ధనవంతుడు కూడా అంతే. ధనవంతుడు కూడా తన యందు అతిశయపడ్డాడు. తను ఎక్కడ తనకున్న ధనాన్ని కూర్చుకోవాలో అర్థం కాక, తనకున్న ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి కనుక. ఆమేన్.